Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భక్తుల మహత్యమును వారి లక్షణములను గూర్చి భగవంతుడే స్వయముగా తన ముఖారవిందము నుండి విశదముగా వర్ణించుట. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇలా చెప్పి భగవంతుడగు శ్రీహరి మౌనాన్ని వహించాడు. అప్పుడు గంగా, లక్ష్మి, సరస్వతులు పరస్పరము ఆలింగనము చేసుకుంటూ ఏడవసాగారు. భయశోకములు వారి శరీరములను వణికించాయి. వారి కనుల నుండి అశ్రువులు జాలువారుతున్నాయి. వారికి భగవంతుడు మాత్రమే ఏకైక శరణ్యుడుగా తోచాడు. అందువలన వారు క్రమంగా ఆ స్వామిని ఇలా ప్రార్థింపసాగారు. సరస్వతి చెప్తోంది, ప్రభు, దుష్టురాలనగు నన్ను శాపము నుండి రక్షించండి. లేకపోయినచో జీవితమంతయు చింతలతో మునిగి ఉండును. మీ వంటి సచ్చరిత్ర గల ప్రభువును విడిచినచో ఈ స్త్రీలు ఎట్లు జీవించగలరు? ప్రభు, యోగ సాధనతో భారతదేశమునందు ఈ శరీరమును వదిలిపెట్టెదను, ఇది నిశ్చితము. గంగ చెప్తోంది, జగత్ప్రభు, మీరు నన్ను ఏ అపరాధం చేశానని విడిచిపెడుతున్నారు? మీ సాంగత్యము లేక నేను జీవింపజాలను. లక్ష్మి చెప్తోంది, నాథ, మీరు సత్వస్వరూపులు, మీకు కూడా క్షోభ కలిగినదన్న మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది. మీరు ఈ ఇరువురి భార్యలను ప్రసన్నులను గావించుడు. సచ్చరిత్ర గల భర్తకు క్షమాగుణమే పరమధర్మము. నేను సరస్వతి యొక్క శాపమును స్వీకరించి నా ఒక కళతో భారతదేశమునకు వెళ్ళుదును. కానీ ప్రభు, నేనెంతకాలం అక్కడ ఉండవలెను? ఎప్పుడు మరలా మీ చరణ కమలములను దర్శించు సౌభాగ్యము కలుగును? పాపపు జనులు నా జలమునందు స్నానము చేసి ఆచమించి తమ పాపములను నా మీద పడవేయుదురు. నేను పాప విముక్తునై నీ చరణ కమలముల చెంతకు చేరుకొను అర్హత ఎప్పుడు కలుగును? నేను నా ఒక్క కళతో తులసి రూపమును ధరించుట కూడా స్వీకరించెదను. ధర్మధ్వజుని పుత్రికనయ్యదను. కానీ అచ్యుత, ఇదంతయు అనుభవించిన తరువాత నాకు ఎప్పుడు నీ చరణ కమలముల పునర్దర్శన భాగ్యము ప్రాప్తించును? కృపానిధి, మిమ్ములను అధిష్టాత దైవముగా పొంది నేను వృక్షరూపమున నివసించెదను. కానీ నన్ను మీరెప్పుడు ఉద్ధరించెదరో తెలపండి. ఈ గంగా సరస్వతులు ఇరువురు శాపగ్రస్తులై భారతదేశమునకు వెళ్ళుదురు. మరలా వారికి ఎప్పుడు శాపరూప పాపము నుండి విముక్తి కలుగునో, మరలా మిమ్ములను ఎప్పుడు వారు తిరిగి పొందుదురో. గంగాదేవి శాపము వలన సరస్వతి భారతదేశమునకు వెళ్ళిపోయినచో ఆమెను మరలా ఎప్పుడు శాపముక్తను గావించెదరు? మీ చరణ కమల దర్శన సౌభాగ్యమును ఎప్పుడు ఆమెకు కలగజేసెదరు? బ్రహ్మ దగ్గరకు వెళ్ళుమని సరస్వతికి, శివుని చెంతకు చేరుకొనమని గంగను ఆదేశించి ఉన్నారు. నేను ఇట్లు పలుకుచున్నందులకు క్షమించవలయునని మిమ్ములను ప్రార్థిస్తున్నాను. నారద, ఇట్లు పలికి భగవతి లక్ష్మి తన స్వామియగు శ్రీహరి పాదములకు ప్రణమిల్లెను. ఆమె తన కేశములతో భగవంతుని పాదములను కప్పి పదే పదే రోదింపసాగింది. భగవంతుడగు శ్రీహరి భక్తులను అనుగ్రహించుటకు సదా యోచన చేయుచుండును. లక్ష్మీదేవి ప్రార్థనను విని ఆ స్వామి ప్రసన్నుడయ్యను. ఆయన ముఖము చిరునవ్వుతో నిండిపోయాను. దేవి కమలను హృదయమున ఆలింగనము చేసుకొని చెప్తున్నాడు. విష్ణు భగవానుడు చెప్తున్నాడు, సురేశ్వరి కమలేక్షణ, నీ మాటలతో సహా నా మాటలను కూడా సత్యము చేసుకొనవలెను. అందువలన వినుము. నేను మీ ముగ్గురి యందును సమభావమును కల్పించెదను. ఈ సరస్వతి తన ఒక్క కళాంశమున నదీ రూపమున భారతదేశమునకు వెళ్ళును. అర్ధాంశతో బ్రహ్మభవనమునకు వెళ్ళును. పూర్ణాంశతో స్వయముగా నా దగ్గరనే ఉండును. అలానే ఈ గంగ భగీరథుని స్వప్రయత్నము చేత తన కళాంశతో త్రిలోకములను పవిత్రమొనరించుటకు భారతదేశమునకు వెళ్ళును. పూర్ణాంశతో నా భవనమున నా చెంతనే ఉండును. అచ్చట ఈమెకు శంకరుని మస్తకమున నివసించు దుర్లభమైన అవకాశము ప్రాప్తించును. వీరు స్వాభావికముగానే పవిత్రులు. కానీ అచ్చటికి వెళ్ళగానే వీరి పవిత్రత ఇంకనూ వృద్ధి పొందును. వామలోచిని, నీవు నీ కళ యొక్క అంశాంశతో భారతదేశమునకు వెళ్ళుము.
అక్కడ నీవు పద్మావతి నదిగా తులసి వృక్షముగా రూపొంది విరాజమానురాలు అగుము. 50,000 సంవత్సరములు కలియుగము గడిచిపోగా నదీ రూపిణులకు మీ దేవీమణులను ఉద్ధరించుట జరుగును. తరువాత మీరందరూ నా భవనానికి తిరిగి వస్తారు. పద్మభవే, సకల ప్రాణుల వద్ద గల సంపదలకు విపత్తులకు ఏదో ఒక కారణము దాగి ఉంటుంది. ఆపదను సహించకుండా ఎవరికి గౌరవము ప్రాప్తించదు. కనుక నీవు పరిశుద్ధవగుటకు ఉపాయమును చెప్తాను. నా మంత్రములను ఉపాసించు అనేక మంది సత్పురుషులు కూడా నీ జలములందు స్నానం చేయడానికి వస్తారు. ఆ సమయమున నీవు వారిని దర్శించి వారి స్పర్శను పొంది సకల పాపముల నుండి ముక్తురాలు అగుదు. అంతేకాక సుందరి, భూమండలమున గల సమస్త తీర్థములు నా భక్తుల దర్శన స్పర్శల చేత పరమపావనములయ్యెదరు. భారతదేశపు భూమి మిగుల పవిత్రము. నా మంత్రములను ఉపాసించు లెక్కింపనలవిగాని భక్తజనము అచ్చట నివసిస్తారు. ప్రాణులను పవిత్రులను చేయుట ఉద్ధరించుట ఆ నదుల కర్తవ్యమగును. నా భక్తులుండు చోటు వారు పాదప్రక్షాళనం చేసిన స్థలమే గొప్ప తీర్థమగును, పరమ పవిత్రమగును. ఇది పూర్తిగా నిశ్చితము. భయంకరమగు పాపి కూడా నా భక్తుని దర్శన స్పర్శల ప్రభావమున పవిత్రుడై జీవన్ముక్తుడు కాగలడు. నాస్తికుడు కూడా నా భక్తుని దర్శన స్పర్శల వలన పవిత్రుడగును. నడుముకు కరవాలమును బిగించుకొని ద్వారపాలకుడుగా జీవితమును గడుపువాడు, గుమస్తాగిరియే జీవికగా గలవాడు, ఇటు అటు పత్రములను పంచుతూ ఉదరపోషణము చేసుకొనివాడు, గ్రామములు తిరిగి భిక్షాటన చేయువాడు, పొలము దున్నుకొనివాడు బ్రాహ్మణుడైనను అధముడని చెప్పబడును. కానీ అట్టివారు కూడా నా భక్తుని దర్శన స్పర్శల చేత పవిత్రులగుదురు. విశ్వాసఘాతకులు, మిత్రద్రోహులు, అసత్యపు సాక్ష్యమును చెప్పువారు, కుదువబట్టిన వస్తువులను అపహరించువారు కూడా నా భక్తుని దర్శించి తాకుట వలన పరిశుద్ధులవుతారు. నా భక్తుని దర్శన స్పర్శలందు అద్భుత శక్తి ఉంటుంది. దాని ప్రభావమున మహాపాపులైనను పవిత్రులవుతారు. సుందరి, తల్లిదండ్రులు, భార్య, తనకంటే చిన్నవాడగు సోదరుడు, పుత్రుడు, పుత్రిక, సోదరి, గురుకులము, నేత్రహీనులకు బంధువులు, అత్తమామలు మొదలగు వారిని పోషించుటకు సదుపాయములు చేయని వారు పాపులని చెప్పబడును. కానీ అట్టి వారు కూడా నా భక్తులను సందర్శించుట వలన, వారిని సేవించుట వలన పవిత్రులవుతారు. వటవృక్షమును పడగొట్టువారు, నా భక్తులను నిందించువారు, నీచులైన బ్రాహ్మణులు కూడా నా భక్తుని సందర్శించుట వలన, సేవించుట వలన పావనులవుతారు. ఘోరపాపులగు మానవులు కూడా నా భక్తుల దర్శన స్పర్శల వలన పవిత్రులవుతారు. శ్రీ మహాలక్ష్మి చెప్తోంది, భక్తులను అనుగ్రహించుటకు ఉత్సాహమును చూపు ప్రభు. మీ భక్తుల లక్షణములను తెలపండి. ఎవరి దర్శన స్పర్శ ప్రభావముల వలన హరిభక్తి లేనివారు, మిగుల అహంకారులైన వారు, తమ గొప్పతనమును చాటుకొనువారు, ధూర్తులు, శఠులు, సాధువులను నిందించువారు, మిక్కిలి నీచులైన వారు కూడా పవిత్రులవుతారో, ఎవరు స్నానమాచరించుట వలన తీర్థములు పావనములగును, ఎవరి చరణధూళితో చరణోదకముతో పృథివీ కల్మషరహితమగును, ఎవరి దర్శన స్పర్శలను భారతీయులందరూ కోరుకుంటారో అట్టి భక్తుల లక్షణములను తెలపండి. విష్ణు భక్తుల సమాగమము సకల ప్రాణులకు లాభమును చేకూర్చును. జలములతో కూడిన తీర్థములు కావు. మట్టితో రాతితో చేసిన దేవతా విగ్రహములు దేవతలు కావు. వారు సమయానుకూలముగానే భక్తులను పవిత్రము చేస్తారు. సాక్షాత్తు దేవతలనిన విష్ణు భక్తులే. వారి ప్రభావమున వెంటనే పవిత్రత చేకూరును. సూతుడు చెప్తున్నాడు, శౌనక, మహాలక్ష్మి యొక్క మాటలను విని ఆమెకు ఆరాధ్య దైవము భగవంతుడగు శ్రీహరి ముఖమండలము చిరునవ్వుతో నిండిపోయాను. తరువాత ఆ స్వామి అత్యంత నిగూఢము శ్రేష్టమైన రహస్యమును తెలుపుటకు సంసిద్ధుడయ్యాడు. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, లక్ష్మి, భక్తుల లక్షణములు శృతులయందు పురాణములయందు దాగి ఉన్నవి. ఈ పుణ్యమయ లక్షణములందు పాపమును నశింపచే శక్తి కలదు. ఇవి సుఖమునిచ్చును, భుక్తిని ముక్తిని ప్రసాదించును. ఈ తత్వరూప లక్షణములు పరమ గోప్యములు. దుష్టుల సమాజమునందు వీటిని చర్చించరాదు.
నీవు పవిత్ర స్వరూపవు, నా ప్రాణప్రియవు. అందువలన నీకు తెలుపుచున్నాను వినుము. సద్గురువు ముఖము నుండి విష్ణు మంత్రమును పొందినవాడు సమస్తమును వదిలిపెట్టి కేవలము నన్నే సర్వస్వమని భావించు వానిని వేదములు పుణ్యాత్ముడని శ్రేష్ఠుడని తెలుపును. నాయందు భక్తి కుదిరిన వారు నా గుణములతో సంపన్నులై ముక్తులవుతారు. వారి ముక్తియే నా గుణములను అనుకరించును, వారి వృత్తియే నా గుణములను అనుసరించసాగెను. అట్టివారు సదా నా కథలయందు లగ్నమవుతారు. నా గుణానువాదమును వినిన వెంటనే వారు ఆనందమున తన్మయులవుతారు. వారి శరీరము పులకితమవుతుంది, మాటలు బొంగురుబోతాయి, కనుల నుండి అశ్రువులు స్రవిస్తాయి. వారు స్పృహను కోల్పోతారు. నా పవిత్రమైన సేవయందు నిత్యము పాల్గొను కారణమున సుఖమును, సాలోక్యాది 4 ముక్తులను, బ్రహ్మపదమును లేక అమరత్వమును కూడా వారు అభిలషించరు. బ్రహ్మ, ఇంద్రుడు, మనువు అను ఉపాధి, స్వర్గరాజ్య సుఖములు ఇవన్నీ పరమ దుర్లభములు. కానీ స్వప్నమునందు కూడా వీటిని కోరరు. చాలామంది అట్టి నా భక్తులు భారతదేశమునందు నివసిస్తున్నారు. అట్టి భక్తుల వంటి జన్మ అందరికీ సులభమైనది కాదు. సదా వారు నా గుణానువాదమును వింటూ ఉంటారు. వినదగిన పద్యములను గానం చేస్తూ ఆనందముతో పరవశులవుతూ ఉంటారు. అట్టి భాగ్యవంతులకు భక్తులు ఇతర సాధారణ మనుష్యులను, తీర్థములను, నా పరమధామమును గూర్చి పావనమునర్చి ధరాధామమును చేరుకుంటారు. పద్మ, నేను నీ ప్రశ్నకు సమాధానమిచ్చాను. ఇంక నీవు నీకు ఉచితమనిపించిన దానిని చేయుము. తరువాత దేవీమణులందరూ భగవంతుడగు శ్రీహరి ఆదేశమును శిరసావహించారు. దానికి అనుగుణముగా పనిచేయుటకు కార్యమునందు సంలగ్నులయ్యారు. స్వయముగా భగవంతుడు సుఖప్రదమగు తన ఆసనమున విరాజమానుడయ్యను. శుభం. Subscribe and share my channel Sudarsana.